ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా. చెక్కిట బెట్టిన చేయి సేతువు కట్టిన కట్ట, చక్కని సీత చింతా జలదికి నీ. చెక్కిట బెట్టిన చేయి సేతువు కట్టిన కట్ట, చక్కని సీత చింతా జలదికి నీ. పెక్కు కొండలచే నీవు పెనచి కట్టించితివి, ఒక్క మాటే ఆపే అయితే ఉండమంటే నుండెను. ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా. ముంచి చెలి పులకింపు మోహవనవాసము, మించిన విరహముల మితి మేరకు. ముంచి చెలి పులకింపు మోహవనవాసము, మించిన విరహముల మితి మేరకు. సంచరించి నీవైతే జగమెల్ల నిండితివి, సంచరించి నీవైతే జగమెల్ల నిండితివి. ఇంచుకంతలోన నాపే ఈడనుండే నిండెను. ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్ర మాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా. ఒట్టిన నీ కాగిలి అయోధ్యలోని పట్టము, నెట్టన శ్రీ వెంకటేశని దేవికి. ఒట్టిన నీ కాగిలి అయోధ్యలోని పట్టము, నెట్టన శ్రీ వెంకటేశని దేవికి. नारिकेल जाम स्वंपोष इत्वासन मृडात्री दुषे क्षेत्रपाल महाभाग महाबल पराक्रम क्षेत्राणां रक्षणार्थाय बलि गृह्णन् नमो नमः कुटिसे
देवाहस्तान् विश्वरूपावशिवविद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे नान्दी शोभन दक्षिणायने वर्षशरदृगवास्वीजमासे शुक्लपक्षे नामधेयस्य यजमानस्यां सौम्यनामोक्ष्य चतुर्विधफलपुरुषार्थं यजमानस्य ओम गौरी निमाय सल्लाने दक्षत्रे गौरी द्विपदी सा चतुष्पदी ओम प्रणो देवी सरस्वती वाजनी वदे धीनाम विक्रियवधूनाभ्यो नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधातुको यं प्रतिगृह्यताम् नंदनादि मधव्यसानिधि एकता ब्रह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति सम्राजं च विराजं च लक्ष्मीर्यातयामि युद्धर्थम् आजमनीयं समर्पयामि भिक्षां धारयामि लक्ष्मीरमण गोविन्द गोविन्द रमारमण गोविन्द गोविन्द नमः पार्वतीपतये हर महादेव अस्य यजमानस्य गृहे समस्त नरघोष दुष्टदृष्टिनिवारणार्थं कूष्माण्डछेदनार्थं नारिकेलछेदनमहं करिष्ये न कर्मणा प्रजया धनेन त्यागेन हि अमृतत्वमानुषुः परेण नागं विहितं गुहायां बिभ्राजयेतद्ध्यानम् भन्दया सर्वव्याधीन् निगृह्य सर्वशत्रूनुच्छाडय सर्वविषादसंहार सर्वविघ्नान् छिन्दि सर्वदारिद्र्यं मोचय सर्वशत्रून् चूर्णय सर्वग्रहान् बन्धय सर्वदोषान् स्तम्भय दुष्टनिवारणार्थं कूष्मा सहस्राक्ष सहस्रवद्मिश्र सैड के लिए पूर्ण सबोमिं विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेद गुं सर्वं ఎవరైనా ఫోన్లో యూట్యూబ్లో వాయిస్ పట్టుకోండి త్రిపాదస్య సదా విశ్వద్వక్రామో శాసనాసనే అభి महागणपतये ददान पराजिता इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः ముందుకు రావాలి ఇంకా ముందుకు రావాలి చిరంజీవి రెడ్డి ముందుకు రావాలా దేవలగ్నం సుదినం తదే భదారా బలం చంద్రబలం తదే
ఇందరికి నీవే గురి ఇదివో దిష్టాంతము కందువతో చేయవయ్య కాపురములు ఇందరికి నీవే గురి ఇదివో దిష్టాంతము కందువతో చేయవయ్య కాపురములు చేతికి లోనైన ఎట్టి చెలువుడు కలిగితే ఏతుల కూరమణులేమేమి చేయరు చేతికి లోనైన ఎట్టి చెలువుడు కలిగితే ఏతుల కూరమణులేమేమి చేయరు గాతలని శిరసెక్కే కామిని యొక్కతే తొల్లి ఈతల తమవారు ఏమి సేతురో ఏమి సేతురో ఇందరికి నీవే గురి ఇదివో దిష్టాంతము కందువతో చేయవయ్య కాపురములు మగవాడు వలచితే మగువలైన వారు ఎగసక్కేలకును ఏమేమి చేయరు మగవాడు వలచితే మగువలైన వారు ఎగసక్కేలకును ఏమేమి చేయరు వెగటుగా ఒకలేమా వీపున మోపించె నిన్ను ఎగువ దిగువ సతులు ఏమి సేతురో ఏమి సేతురో ఇందరికి నీవే గురి ఇదివో దిష్టాంతము కందువతో చేయవయ్య కాపురములు శ్రీ వెంకటేశ నీవు చిత్తగించి కూడితేను ఏ వనితలైనానేమేమి చేయరు శ్రీ వెంకటేశ నీవు చిత్తగించి కూడితేను ఏ వనితలైనానేమేమి చేయరు శ్రీ వనిత ఉరముపై చేకొని నిలిచె నీకు ఈవల మా బోంట్లెల్లా ఏమి సేతురో ఏమి సేతురో ఇందరికి నీవే Thank you.
మూగనలేని నా జాలి తెలిసి నగుమో మూగనలేని నా జాలి తెలిసి నగరాజధర నగరాజధర ఆ నగరాజధర నీదు పరివారు లెల్ల ఆ నగరాజధర నీదు పరివారు లెల్ల ఓగి బోధన చేసేవారలుగారే ఇటులుందుదురే నీ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు బాగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజను తని బాగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజను తని నగుమో మూగనలేని నా జాలి తెలిసి నను కోరరాదా శ్రీ రఘువరని నగుమో మూగనలేని నా జాలి తెలిసి పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం ఆప్యాయస్వ సಮೇతుతే విశ్వధః సోమవృష్ణియం భవ నామ పారాయణం కరిష్యే తండ్రి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద
పాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద వజ్రమకుటధర గోవింద వరహమూర్తి గోవింద గోవర్ధనోదర గోవింద దశరథ నందన గోవింద దశముఖమూర్ధన గోవింద పక్షివాహన గోవింద ప్రియ గోవింద మత్స్యకూర్మద గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన గురు రామ గోవింద బలరామానుజ గోవింద వేణుకల్పిని గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాహరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రితగరిపాలక గోవింద దరిద్రనాశక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిక గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద శారగధార గోవింద విరాజు తీర్థ గోవింద విరోధి వర్ధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద చాల గ్రామధర గోవింద సహస్రనామద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరహమూర్తి గోవింద సప్తగిరీశ గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వైజయంతిమాల గోవింద వడికాసమాల గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి సత్యోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగదాక్షి రూప గోవింద
सुमुखैच्छे गदन्तच्छकविलो गजकर्णिका लम्बोदरच्छ विकटो वक्रतुण्डशोर्पकर्णो हीरम्भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यत्पठे शृणुयादपि विद्यालयते महागणपतये नमः मनसाभीष्टप्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि ओम शुभाभ्यां शोभनमुहूर्ते కాబట్టి ముందుగా పెద్దవాళ్ళ పేరు నుంచి చెప్పుకుంటూ వస్తాం. యజమానస్య మిర్గోళ్ళ గోత్రోద్భవస్య హనుమంతరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సంజీవమ్మ నామవత్యా అస్య యజమానస్య జ్యేష్ఠకుమారస్య మిర్గోళ్ళ గోత్రోద్భవస్య చిరంజీవి రెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గాయత్రి నామవత్యా దంపత్యోజాతస్య కుమారస్య పెద్దవాడి పేరు धीरज रेड्डी नामधेयस्य द्वितीय कुमारस्य हर्षवर्धन रेड्डी नामधेयस्य श्रीमां श्रीमतः मिर्गोळ्ळगोत्रोद्भवस्य राघवेन्द्र रेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य भार्गवी नामवत्याः चपण्डि अस्माकं मम काममोक्ष जन्मांश वशात् नामनक्षत्र अंकग्रह भावग्रह उच्चग्रह ग्रहाण अत्यंत अनुकूल श्री रमा समेत सत्यनारायण षोडश उपचार पूजांच करिष्ये आधौ निर्विघ्नेन अवाप्यत्वं कलश पूजांच कुक्षौसागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेद यजुर्वेद सामवेद अथर्वण अंगैच पुष्पं నీళ్ళు తీసుకొని మంటపం మీద ప్రోక్షణ చేయండి. కలశోదకేన కలశం మీద దేవుని మీద అట్లంటే దేవం మంటపం పూజా ఆత్మానాంచ సంప్రోక్ష అవస్త్ర పవిత్ర నమస్కారం సమర్పయామి. ఆదౌ పుష్పం తీసుకోండి. ओम ब्रह्मणे नमः ओम सरस्वती नमः ओम विष्णवे नमः ओम लक्ष्मणे नमः ओम रुद्राय नमः ओम गौर्यै नमः पत्नी समेत आर्वकलु भार्याभर्तलु पत्नी समेत त्रिमूर्ति देवतायै नमः. बहिरणाय चक्षुषे देवस्वरमोरणः यद्भूतमिच्छभव्यमुदां तत्त्वशेषानः हिरण्येनाधिरोहादि एतावानस्य महिमा अधोज्जाय गच्छा पुरुषः पादो अस्य विश्वाभूतानि त्रिपादत्मता वसन्त अस्य सीताज्यं ग्रीष्मयुष्मशरद्वि सप्तास्य संवर्धयः स्वेच्छये संभृतं पुषणाज्यम् अजोगस्तागच्छक्रेवायव्यानव्यावयः यत्पुरुषं यतदुः कथिताप्यकल्पयन् नाभ्या आसीदन्तरिक्षं शेष्णोद्यौ समवर्तदा वच्चाद्वमित्वा अभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदाजहार चक्रप्रविद्वान् प्रतियच्छदस्रः त्वमेवं विद्वान् असन्वसे श्री इच्छते लक्ष्मी इष्टं मनिषाण अहं मनिषाण सर्वं मनिषाण तत्सद्योरावृणीमहे.
అంటే ఇంత కాదయ్యా, ఎక్కడైనా బ్రాహ్మణే నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వేస్మే నమః, ఓం సర్వేశాయ నమః, ఓం సర్వసాక్షికాయ నమః, ఓం హరయే నమః, ఓం శార్ఘినేశ్వరాయ నమః, ఓం గజారిఘనాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం కమలేశ్వరాయ నమః, ఓం అధర్మశత్రవే నమః, ఓం కాకుత్సాయ నమః, ఓం భగవాహనాయ నమః, ఓం నీలాంబుదద్యుతయే నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యసుప్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, వాశ్రవాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే ధూపమాగ్నావయామి గణాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః, బ్రహ్మణే నమః, మహాగణపతయే నమః. బ్రహ్మలోకనందనాది మదవ్యాసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధామి. రక్షాన్ ధారయామి, నమస్కారాన్ సమర్పయామి, నమస్కరోమి. లక్ష్మీ రమణ గోవింద, రమణ గోవింద. మనసోపచార వాక్యోపచార ఇష్టోపచార శిష్టోపచార పూజాం సమర్పయామి. శ్రీ రమా సమయ సత్యనారాయణ స్వామిని అధ్యాయ ప్రారంభ. పూర్వము ఒకసారి శౌనకాది మహామునులు అనే మునులు నైమిషారణ్యానికి వెళ్ళారు. అక్కడున్న సూత మహాముని కూడా చూశారు. ఆయన స్వామి సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షము కలిగించే వ్రతం కానీ తపో విశేషం కానీ ఏదైనా కొంచెం తెలపండి అని ఈ శౌనకాది మహామునులు కూడా సూత మహాముని అడిగారు. అప్పుడు ఈ సూత మహామునుడు ఇలా చెప్తున్నాడు, అయ్యా పూర్వం ఇదే ప్రశ్నని విష్ణుమూర్తిని నారదుల వారు అడిగారు, ఆ విశేషాన్ని కూడా చెప్తండి, శ్రద్ధగా వినండి అని ఈ సూత మహాముని కూడా ఇలా చెప్పసాగాడు. పూర్వం లోక సంచారి అయిన నారద మహాముని అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ మధ్యలో భూలోకానికి కూడా వచ్చారు. ఆయన లోక సంచారం ఎందుకు చేస్తారయ్యా అంటే అన్ని లోకాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, అన్ని లోకాలలో ఆనందంగా ఉన్నారా, ఏదైనా బాధలు పడుతున్నారా అని గమనించడం కోసం లోక సంచారం చేస్తూ ఉంటారు. అలా చేస్తుండగా ఆయనకు మనకి మొత్తం 14 లోకాలు, ఆ 14 లోకాల్లో అందరూ ఆనందంగానే కనిపించారు. అలా వస్తూ మధ్యలో భూలోకానికి కూడా వచ్చారు. అలా భూలోకానికి రావడంతో ఆయనకి ఒక్కరు కూడా సంతోషంగా కనిపించలేదు. ప్రతి ఒక్కరు ఆ దుఃఖం మనస్సుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధన ధాన్యాల కోసం కావచ్చు, కారణం ఏదైనా దుఃఖ శాతం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది అని చూస్తున్న నారద మహాముని తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తి నిర్మల శరీర కాంతితో 4 చేతులతో మీద పాదాల దగ్గర లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని ఆదిశేషు మీద శయనిస్తూ ఉన్నాడు. అలా శయనిస్తున్న సమయంలో నారదుల వారు వచ్చి, ఆహా ఏమి నా భాగ్యము, ఇంతటి మహారూపాన్ని నేను రోజులు చూడగలుగుతున్నాను వచ్చి, ఓ పరమేశ్వర నువ్వు అపరిమితమైన శక్తులు గలవాడవు, భక్తుల కోరికలు తీర్చేవాడవు, ఓ స్వామి మేలుకో స్వామి అనగానే ఆ విష్ణుమూర్తి నువ్వు ఏదైనా పని లేకుంటే రావు కదా, అన్ని లోకాలు ఎలా ఉన్నాయి అని అడగగానే వెంటనే నారదుల వారు కూడా, స్వామి మీరు అనుకోలేదు ఉచితమే, నేను మీకోసమే వచ్చాను, ఆ లోకాల గురించే వచ్చాను. నేను లోక సంచారం చేస్తూ మధ్యలో భూలోకానికి కూడా వెళ్ళాను, కానీ భూలోకం మాత్రము ఒక్కరు కూడా నాకు సంతోషంగా కనిపించలేదు. కాబట్టి వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా, నువ్వు తలుచుకుంటే వాళ్ళకి తరుణోపాయం చూపించలేవా, నా మీద నీకు ఏ మాత్రం దయ ఉన్నా అది వాళ్ళ మీదకి విస్తరించు స్వామి నారదుల వారు విష్ణుమూర్తిని కోరుకున్నారు. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి కూడా, నారద లోక శ్రేయస్సు కోరి నీ ఈ మంచి చేయదలుచుకుంటువి, నేనెందుకు సహాయపడను, మానవులు తలుచుకుంటే వారి కష్టాలన్నీ చిటికలో తొలగిపోయే వ్రతము ఉన్నది, దాన్ని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము 2 కలుగుతాయి అన్నాడు. అవునా స్వామి, అది ఏమి వ్రతము, ఏ విధంగా అయినా చేశారా, కొంచెం ఇవన్నీ
వివరంగా చెప్పండి స్వామి అని నారదుల విష్ణుమూర్తిని కోరుకున్నారు. నారద, దీని పేరు సత్యనారాయణ స్వామి వ్రతము. దీన్ని యథావిధిగా ఆచరిస్తే అన్ని మోక్షాలు కలుగుతాయి అని చెప్పాడు. అవునా స్వామి, దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, ఎప్పుడు చేసుకోవాలో కొంచెం చెప్పండి అని అడిగేసరికి దీన్ని ఆషాఢ మాసంలో కానీ, ఆశ్వీజ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ చేస్తే చాలా శ్రేష్టం. అలాగే తర్వాత ఏకాదశి రోజు కానీ, పౌర్ణిమ రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పాడ్యమి రోజు కానీ చేస్తే చాలా శ్రేష్టం. అలాగే సోమవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ చేస్తే చాలా శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు, ఈ నెలలోనే చేయాలి అని లేదు. ఏ రోజైనా చేయవచ్చు, ఏ నెలలో అయినా చేయవచ్చు. 365 రోజుల్లో ఏ రోజైనా చేయవచ్చు. దీనికి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఏమీ చూడాలి. అలాగే మనం ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడైనా, నూతన గృహం కట్టుకున్నప్పుడైనా, వివాహం చేసుకున్నప్పుడైనా, ఏదైనా పని ప్రారంభించేటప్పుడైనా, ఎప్పుడైనా ఎందుకైనా చేసుకోవచ్చు. ముందుగా పూజా గృహాన్ని శుద్ధి చేసుకొని పేడతో అలిగి ముగ్గులు వేయాలి. ఆ ముగ్గులు వేసిన దాని మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని, పీఠం మీద ఒక బట్టని పరిచి, ఆ వస్త్రం మీద ధాన్యాన్ని పోసి, ధాన్యం మీద కలశపాత్రను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశపాత్ర మీద ఒక టెంకాయని ఉంచి, లంక గుడ్డని ఉంచి దానిని అలంకారం కూడా చేసుకోవాలి. ఆ తర్వాత పీఠాలకు సర్వాలంకరుడైన విష్ణుమూర్తిని పూజించాలి. ఆ తర్వాత కలశంలోకి శ్రీమన్నారాయణుని కూడా పూజించాలి. ముందుగా ప్రమదహనాలకు అధిపతి అయిన శ్రీమన్ వినాయకుడిని పూజించాలి. అవన్నీ అయ్యాక ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, పంచలోక పాలకుల్ని పూజించాలి. వీళ్ళందరినీ అయ్యాక కలశంలోకి వరుణుని ప్రత్యేకంగా పూజించాలి. వీరందరి తర్వాత శ్రీమన్నారాయణుని పూజిస్తే సర్వశక్తి సంపన్నుడై మిగతా అందరి అండదండలు కూడా. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. ఓ నారద, ఈ వ్రతం చేస్తే అన్ని రకాల సంపదలు కలుగుతాయి, దుఃఖం తొలగిస్తుంది, ధనం బుద్ధి చెందుతుంది అని చెప్పగానే, స్వామి దీని పూజా విధానం కూడా చెప్పండి స్వామి అని అడుగుతారు. వెంటనే ముందుగా ఆ కలశంలోకి శ్రీమన్నారాయణుని ఆవాహన చేసుకొని, ఆ శ్రీమన్నారాయణుడి ప్రతిమని కూడా పంచామృత స్నానం చేయించి పీఠం పైన ఉంచి ఆ స్వామి కూడా షోడశోపచారాలు. తర్వాత బంధుమిత్రులను అందరినీ పిలిపించుకోవాలి. వచ్చిన బంధుమిత్రులకు పంచపక్ష ప్రమాణాలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి, వచ్చిన బంధువులకు కూడా భోజనాలు కూడా పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఉండి సంతోషంగా ఉంటారని విష్ణుమూర్తి నారదుల వారు చెప్పినట్టుగా సూత మహాముని కూడా శౌనకాది మహాముని చెప్పాడు. అలా ప్రథమోధ్యాయ సమాప్త. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ధూపమాగ్రాపయామి, ప్రత్యక్షరూపం దర్శయామి, పక్షాదీపం గచ్చామి దేవాయ. वृक्षाय नमः, पुंडरीकाक्षाय नमः, पुंडरीकाक्ष गोविंद वासुदेवो जगत्पते, स्वाहाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ब्रह्मणे स्वाहा, अमृतत्वस्य नैवेद्यं समर्पयामि. हिरण्यपात्रं मलोर्गन्धादे मलव्योसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आयुष्वेजो दधाति. नीराजन्द्रशुद्धकुमारमणिं समर्पयामि, कक्षां धारयामि, नमस्कारां समर्पयामि. చూపించండి స్వామికి. నమస్కారాం సమర్పయామి, నమస్కరోమి. లక్ష్మీ రమణ గోవింద. గోవింద నామం లేదంటే కూడా, ఓ రాజా నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఏ వ్రతాలు ఉంటుందో అప్పుడు ఈ వ్రతాన్ని చేస్తానని కూడా అనుకుంటాడు. కోరిన కోరికలు తీర్చేది కూతురు పేరు వచ్చేసాం కదా, వీళ్ళందరినీ చూసుకోవడమే సరిపోతుంది. మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ చేద్దాంలే అని చెప్పుకోవచ్చు. వివాహంతోనే వ్రతాన్ని కూడా పూర్వం అమ్మాయి వివాహ వయసు అక్షరాల 8 సంవత్సరాలు చేస్తే
ఉజ్జయిని అనే పట్టణంలో తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతడు ఒకసారి వేటకు పోయి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉన్నాడు. అలా సేద తీరుతున్న సమయంలో అక్కడికి కొంతమంది గోపకులు అంటే గొల్లవాళ్ళు వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వచ్చారు. వెంటనే ఆ ఒడ్డునే చేసుకొని ఆ తర్వాత రాజుగారు ఇక్కడే ఉన్నారు కదా, ప్రసాదాలు కూడా ఇద్దామని రాజు దగ్గరికి వచ్చారు. అలా వచ్చిన వెంటనే రాజు నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్న రాజుని మహారాణి కానీ మహామంత్రి కానీ లేపాలి, ఇంకెవరూ లేపకూడదనే ఉద్దేశంతో ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి రాజుగారి పక్కనే పెట్టేసి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత రాజు మేలుకున్నాడు. ఆ ప్రసాదం పక్క కూడా చూశాడు. వెంటనే తన సైనికుడిని పిలిచి, అయ్యా ఎవరయ్యా ఇక్కడ ప్రసాదం పెట్టిపోయారు, ఎవరిది అని అడిగేసరికి, అయ్యా ఇందాక కొంతమంది గొల్లవాళ్ళు ఇక్కడ వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని వెళ్ళారు, ఇక్కడ పెట్టి వెళ్తున్నారు మీకోసం అని చెప్పేసరికి వెంటనే వీళ్ళకు వస్తువులు ఇచ్చారనే భావం చేత ఆ ప్రసాదం తినకుండా అక్కడే దాన్ని వదిలేసి తన రాజ్యానికి కూడా వెళ్ళిపోయారు. వెంటనే అతని ధిక్కారానికి శిక్షగా అతన్ని 100 మంది కుమారులు చనిపోయారు. తన ధన ధాన్యాలన్నీ నశించాయి. వెంటనే తన కొడుకులు కూడా లేకపోవడంతో అతను చాలా మనస్తాపానికి కూడా గురయ్యారు. అదే సమయంలో కొంతమంది వేరే రాజులు ఆ రాజ్యంపై యుద్ధం చేయడంతో ఆయన ఏమీ చేయలేక తన రాజ్యాన్ని వదిలేసి వేరే పల్లెటూరు చేరుకొని పనులు చేసి జీవించసాగాడు. అలా కొద్ది కాలానికి తన మంత్రిని కూడా తన ఇంటికి కూడా పిలిపించాడు. తన మంత్రిని కూడా తన ఇంటికి పిలిపించి, ఏం మంత్రి, మనకు అన్ని కష్టాలే కలుగుతున్నాయి, నా కొడుకులు చనిపోయారు, ధాన్యాలన్నీ పోయాయి, రాజ్యము పోయింది, ఎందుకు ఈ విధంగా అనేసరికి వెంటనే ఈ మంత్రి కూడా తన రాజ్యంలోని పండితుల దగ్గరికి పోయి, అయ్యా మన రాజుగారు చాలా మంచివారు కదా, ఆయనకి ఎందుకు ఇటువంటి కష్టాలు అని చెప్పేసరికి వెంటనే ఆ పండితులు కూడా, అయ్యా మన రాజుగారు మంచివారే, కానీ ఆ రోజు హీనగ్రస్తులు ఇచ్చారనే భావం చేత శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం తినకుండా వచ్చేశారు కదా, అందుకే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు. వెంటనే ఈ మంత్రి కూడా రాజుగారికి విషయం చెప్పగానే ఆ రాజు మర్నాడు ఉదయాన్నే వాళ్ళతోనే కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేశారు. వాళ్ళతోనే కలిసి నిష్టగా తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు. వాళ్ళతోనే కలిసి ఈసారి భోజనాలు కూడా చేసేసి ఆ తర్వాతే తన ఇంటికి వచ్చారు. తన ఇంటికి వచ్చేసరికి తన 100 మంది కుమారులు తిరిగి వచ్చేశారు. తన ధనధాన్యాలన్నీ తిరిగి పొందాడు. ఆ 100 మంది కుమారులు వచ్చి యుద్ధానికి రావడంతో వెంటనే అక్కడ ఆక్రమణం చేసిన రాజులు కూడా, అయ్యా మీ రాజ్యంతో మాకేమీ పని లేదు, మేము వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి వెంటనే వాళ్ళ రాజ్యాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి రాజు కూడా ప్రతి నెల ఈ వ్రతాన్ని చేస్తూ అంజాన మోక్షాన్ని కూడా పొందాడు. కాబట్టి ముందారా చూసారా, ఎవరైతే దుర్లభమైన శ్రీ సత్యదేవుని పూజ చేస్తారో వారు సత్యేశ్వరుడి కృపచే ధనధాన్యాలన్నీ పొందుతారు. 4 వర్ణాల వాళ్ళలో ఏ వర్ణం వారైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులను పొందుతారు, బంధవిముక్తి పొందుతాడు, కోల్పోతాడు, చివరికి సత్యపురానికి కూడా వెళ్తాడు. ఓ శౌనకాది మహాములారా, ఏ వ్రతం చేస్తే మనుషుడు దుఃఖ విముక్తి అవుతాడో అట్టి వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మీకు చెప్పాను. ఇది విశేషం కలిగి ఉంటుంది. ఈ దేవుడిని కొంత ప్రాంతంలో సత్యేశ్వరుడని, కొంత ప్రాంతంలో సత్యనారాయణుడని, కొంత ప్రాంతంలో సత్యదేవుడు అని పిలుస్తారు. సత్యదేవుడు ఆయా రూపాలు ధరించి వారు కోరిన కోరికలు తెరిచి సత్యదేవుడు కాగలుగుతాడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఎవరైతే దుర్లభ మిక్కిలైన ఈ సత్యదేవుని పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలన్నీ పొందుతారు అని చెప్పినట్టుగా, మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పినట్టుగా శౌనకాది మహాములకు సూత మహాముని చెప్తాడు. అద పంచమోధ్యాయ సమాప్త. వేసి నమస్కారం చేసుకోండి. కపిలార్ణవ సంయుక్తం రూపోయం ప్రతిగృహ్యత సత్యనారాయణ స్వామి పరబ్రహ్మణే నమో నమః. సంభవి ద్రవ్యైః పంచఫల అమృత నైవేద్యం సమర్పయాయ అమృతత్వాయ జీవసే జాతాం విరిష్యమాణాంచ
अमृते सत्ये प्रतिष्ठिता वीराश्रम समर्पयामि युद्धमाचमनीयं समर्पयामि वृक्षाधारयामि नमस्कारां समर्पयामि नमस्करोमि लक्ष्मी रमण गोविंद रमण गोविंद वेंकटरमण गोविंद ప్రసాదం తినాలియా అంటే ఏం తింటాం అంటే అదే ప్రసాదం తినకుంటే ఈ విధంగా జరుగుతుంది అని మనం 4వ కథలో చెప్పుకున్నాం 4-5 కథల్లో ప్రసాదం తినకుంటే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసరికి భయపడి తింటారు కాబట్టి దేవుడు అంటే భయం ఉండకూడదు చక్షదే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవా మన్నిత్యమంచో హవైనామైషః సంవాయేదం షడ్భూతగుం సిద్ధోదే చక్షదే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవా మన్నాశే వైనానాఖ్యాతారైతి తస్మాదిష్టో వృక్షనమః నేదిష్టో బ్రహ్మణో భవన్యో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణువర్ధయాత్ ఓం రాజాయ ప్రసయ్య స్వాగతాతు కుబేరాయ వై శ్రవణాయ మహాసమర్పయామి యాని కాని చ భావాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యందే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మాన్ పాపసంభవా రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పయామి ఓం పురశాసిత సాదృష్ట్యా మనసా వచసా తదా పంచాగ్రామి సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి సందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ నడవరో జడియక నవ్య మార్గమిది మడుగిది వైష్ణవ మార్గమిది నడవరో జడియక నవ్య మార్గమిది మడుగిది వైష్ణవ మార్గమిది నడవరో జడియక నవ్య మార్గమిది ఘన శుకముఖ్యులు కన్న మార్గమిది జనకాదుల నిశ్చల మార్గమిది ఘన శుకముఖ్యులు కన్న మార్గమిది జనకాదుల నిశ్చల మార్గమిది సనత్కుమారుడు జరపు మార్గమిది సనత్కుమారుడు జరపు మార్గమిది మనువుల వైష్ణవ మార్గమిది నడవరో జడియక నవ్య మార్గమిది మడుగిది వైష్ణవ మార్గమిది నడవరో జడియక నవ్య మార్గమిది నలుగడ వశిష్ఠు నడుచు మార్గమిది ఇలవేద వ్యాసుల మార్గం విది నలుగడ వశిష్ఠు నడుచు మార్గమిది ఇలవేద వ్యాసుల మార్గం విది బలిమిగలుగు ధ్రువ పట్టపు మార్గము బలిమిగలుగు ధ్రువ పట్టపు మార్గము
మలసిన వైష్ణవ మార్గమిదే నడవరో జడియక నవ్య మార్గమిది మడుగిది వైష్ణవ మార్గమిది ఓం సాంగ్రహం వృషశైలాధిపయేవ దేవతన్నా వృషభాద్రీశ్వర ఏవ దేవతన్నా ఫణిశైలాధిపయేవ దేవతన్నా భగవాన్ వెంకట ఏవ దేవతన్నా శ్రీనివాస పరమగతిన్నా శ్రీనివాస కులదైవతన్నా శ్రీనివాస పరమగతిన్నా శ్రీనివాస పరమం ధనన్నా నీరాజంద్రక్షామి నీరాజంద్రకర్షిత మాధవనీయం సమర్పయామి సమారమణ గోవింద అన్నవర శ్రీ సత్యనారాయణ వర్ధ గోవింద అన్నవర వాస గోవింద ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద అమ్మ ఎవరైనా కమ్మలు ముక్కరాలు లాంగ్ చైన్లు నల్ల పూస దండలు ఇవ్వతే పేటిఎం గూగుల్ పే కూడా ఉన్నాయి ఆత్మ మొక్కుతారు డబ్బులు ఇస్తున్నారు నీ గురుతులు చూచుకో నీ బిరుదులు ఎంచుకో నీ గురుతులు చూచుకో నీ బిరుదులు ఎంచుకో ఈ గతిని కలబంటను ఇక నన్ను కావవే ఇక నన్ను కావవే నీ గురుతులు చూచుకో నీ బిరుదులు ఎంచుకో నేనెంత కఠిన చిత్తుడనైనా నా నొసలను ఇవే పట్టె నామములు కానీలే నేనెంత కఠిన చిత్తుడనైనా నా నొసలను ఇవే పట్టె నామములు మేను తోలు నెమ్ములతో మెరసినదైనాను మేను తోలు నెమ్ములతో మెరసినదైనాను పూని తిని తమ్మి తులసి పూసల పేరులు నీ గురుతులు చూచుకో నీ బిరుదులు ఎంచుకో
భ్రమసి నేను చేసినవి పాపకర్మములైనా ఇవే శంఖ చక్రాలు భ్రమసి నేను చేసినవి పాపకర్మములైనాను జమళి భుజాలను ఇవే శంఖ చక్రాలు అమర తరచుగానే నాడేవి కల్లలైనాను అమర తరచుగానే నాడేవి కల్లలైనాను తమి పాడి నాలిక నీ తగు సంకీర్తనలు నీ గురుతులు చూచుకో నీ బిరుదులు ఎంచుకో తలచితే నా ఓజ తామస గుణమైనాను పిలిచేది భువిలో నా పేరు తిమ్మడు తలచితే నా ఓజ తామస గుణమైనాను పిలిచేది భువిలో నా పేరు తిమ్మడు పనిగొను వారల భాగ్యమిది వెనక ముందరికి వివేకమొకటే పనిగొను వారల భాగ్యమిది వెనక ముందరికి వివేకమొకటే పనిగొను వారల భాగ్యమిది ఆ బలు పుణ్యములకు పాపములకు గురి కలియుగమొకటే కలది బలు పుణ్యములకు పాపములకు గురి కలియుగమొకటే కలది చెలగి సేయుటకు సేయించుటకును తలపునొకటే తనలో కలది చెలగి సేయుటకు సేయించుటకును తలపునొకటే తనలో కలది పనిగొను వారల భాగ్యమిది వెనక ముందరికి వివేకమొకటే పనిగొను వారల భాగ్యమిది మోదపు భోగము మోక్షమునకు గురి ఈ దేహమొకటే ఎత్తినది మోదపు భోగము మోక్షమునకు గురి ఈ దేహమొకటే ఎత్తినది గోదిలి కడు పొంగుటకు నెక్కుటకు ఈ దశ విజ్ఞానమిది ఏ కలది గోదిలి కడు పొంగుటకు నెక్కుటకు ఈ దశ విజ్ఞానమిది ఏ కలది పనిగొను వారల భాగ్యమిది వెనక ముందరికి వివేకమొకటే పనిగొను వారల భాగ్యమిది ఆ
అర్మిలి దుఃఖమునతి సుఖములకు గురి కర్మం ఒకటే కలది అర్మిలి దుఃఖమునతి సుఖములకు గురి కర్మం ఒకటే కలది కూర్మి శ్రీ వెంకట గురుదైవముగను ధర్మమున కతని దాస్యమె కలది కూర్మి శ్రీ వెంకట గురుదైవముగను ధర్మమున కతని దాస్యమె కలది పనిగొను వారల భాగ్యమిది వెనక ముందరికి వివేకమొకటే పనిగొను వారల భాగ్యమిది వెనక ముందరికి వివేకమొకటే పనిగొను వారల భాగ్యమిది ఆ ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా ఇక ఎన్నో గుర్తు లేదు నీ చూపు ఆకట్టగా ఈ జాలిని చూస్తేనే పొట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమే ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో నేనే నా ఈ వేళ నేనే నా నాలోకి కళ్ళారా చూస్తున్నా ఉంటుండి ఏ మాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని విన్నట్టు ఉన్నావా బాగుందని తేలేదారిద్దని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యం కళ్యాణ దీర్ఘమాయుః దీర్ఘాయుష్మస్తు దీర్ఘసుమంగళీ భవ రెడ్డి గారు ఆశీర్వాదం ఎక్కడ శుభేంద్రియ ఆయుష్ శివేంద్రియ ప్రతిష్టతి దీర్ఘమాయ దీర్ఘసుమంగళీ మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోకి జారిపో
మరిచిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోనే నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఈ నేర్పిన అమ్మకి గురువునవుతున్నా అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ
గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు తిరిపోయేలా ఢండన కరమోగినట్టు సెవెలు సిల్లు పడేలాగా కీసు గిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కపోతలాగా తిక్క నాటు భూమి దత్తరిల్లేలా ఒంటిలోని రగతమంతా రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 Celicuna, vaya sapo, está reala. Casimina, doli vindoliala. కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా అదిలో
చాలా బాగుందిలే